బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో అవివాహిత అయిన సుచరిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ సంఘటన సంచలనం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన తమ కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలింపు చేపట్టగా స్థానిక బాలికల హైస్కూల్ సమీపంలో విగతజీవిగా పడి ఉండడం గుర్తించారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనంతరం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రాష్ట్ర హోంమంత్రిని సంఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించారు. దీంతో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చీరాల మండలం ఈపురుపాలెంకి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాన్ని హామీ ఇచ్చారు. దోషులను త్వరగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గర్ల్స్ హై స్కూల్ వెనకమాల ట్రాక్ పక్కమ్మటే ఉదయాన్నే ఈ పొమ్మజల సుచరిత అని చెప్పి లేడీ ఒక 21 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఈమె బహిర్భూమికి అని చెప్పి మార్నింగ్ 5:46 మధ్యలో ఇటు రావడం జరిగింది. ఆ టైంలో కాల్స్ ఆఫ్ నేచర్కి అటెండ్ అవ్వడానికి ఉన్న క్రమంలో గుర్తెలియని వ్యక్తులు ఈ అమ్మాయిని అటెంప్ట్ చేసి రేప్ చేసి చంపేసి వెళ్ళడం జరిగింది. దాని మీదట సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనుమానితులుగా కూడా ఎవరు ఫలానా అని చెప్పి ఉన్నారని చెప్పి ఎవరు చెప్పలేరు. బహిర్భూమికి వచ్చిన క్రమంలో రెగ్యులర్గా అందరూ ఇటే వస్తూ ఉంటారు. ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ కూడా తను కూడా బయటికి అటు పక్క నుంచి వెళ్ళాడని అన్నారు. అప్పటికి మహిళలు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని దర్యాప్తు చేసి ట్రేస్ అవుట్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.